ఇప్పుడు మనం ఇన్స్టాన్సర్ గురించి తెలుసుకుందాం. ఇన్స్టాన్సర్ అనేది మనకి పార్టికల్స్ లో ఉంటుంది. ఇన్స్టాన్సర్ అనేది నథింగ్ బట్ మనం తీసుకున్న ఏదైతే మెయిన్ ఆబ్జెక్ట్ ఉంటుందో దాన్ని పార్టికల్స్ లోకి రిప్లేస్ చేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పియర్ తీసుకున్నాను, అలాగే పార్టికల్స్ క్రియేట్ ఎమిటర్. ఓకే, ఫ్రేమ్స్ ఇంక్రీజ్ చేద్దాం, ఒక 200. ఒకసారి ప్లే చేద్దాం. పార్టికల్స్ కంట్రోల్ ఏ, మై ఎమిటర్ డైరెక్షన్ని లైక్ వైలో మనం 1, x 0, దెన్ స్ప్రెడ్ ఒక 0.3 తీసుకుందాం, దెన్ సెలెక్ట్. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఈ విధంగా పార్టికల్స్ అనేవి క్రియేట్ అయినాయి. దెన్ డిలీట్ చేసుకొని ఫస్ట్ ఈ స్పియర్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ కాల్డ్ మెయిన్ ఆబ్జెక్ట్. ఈ మెయిన్ ఆబ్జెక్ట్ నుంచి ఈ పార్టికల్స్ లోకి రిప్లేస్ అవ్వాలి, అంటే ఈ మెయిన్ ఆబ్జెక్ట్ వచ్చి ఈ పార్టికల్స్ కి రిప్లేస్ అవ్వాలి. సో ఫస్ట్ మెయిన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని పార్టికల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని పార్టికల్స్ ఇన్స్టాన్సర్. మనం ఇన్స్టాన్సర్ అప్లై చేయంగానే ఈ విధంగా ఏవైతే పార్టికల్స్ ఉన్నాయో ఆ పార్టికల్ ప్లేస్ లో మెయిన్ ఆబ్జెక్ట్ అనేది రిప్లేస్ అయ్యింది. పార్టికల్స్ ని సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10, అలాగే స్పీడ్ ఒక ఇంక్రీజ్ చేసుకుందాం, సెలెక్ట్. ఈ విధంగా పార్టికల్స్ ని సెట్ చేసుకొని సెలెక్ట్. ఒకసారి ప్లే చేసి చూద్దాం. పార్టికల్స్ ఎలా అయితే మూవ్ అవుతాయో ఆ విధంగా మనం తీసుకున్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది కూడా రిప్లేస్ అయ్యి ఆ విధంగా మూవ్ అవుతుంది. దీనికి మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి చేసి చూద్దాం. ఇక్కడ ఒక రాకెట్ తీసుకున్నాను, దీన్ని మెయిన్ ఆబ్జెక్ట్ రాకెట్ నేమ్ చేంజ్ చేసుకొని కొంచెం స్కేలింగ్ చేద్దాం, మోడిఫై సెంటర్ పైవోట్, ఈ విధంగా సెట్ చేసుకుందాం. దెన్ పార్టికల్స్ క్రియేట్ ఎమిటర్ డైరెక్ట్గా క్లిక్ చేసుకొని ఒకసారి ప్లే చేసి చూద్దాం. దీనికి స్ప్రెడ్ అనేది లేదు. ఈ పార్టికల్స్ ఏదైతే ఉందో వాటిని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఏ, ఇక్కడ స్ప్రెడ్ ఒక 0.3, అలాగే పార్టికల్స్ ఒక 2 తీసుకుందాం. ఒకసారి సెలెక్ట్ చేద్దాం, అలాగే స్పీడ్ నార్మల్గా పెడతాం, దెన్ సెలెక్ట్. ఒకసారి క్లోజ్ చేద్దాం, ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఈ విధంగా పార్టికల్స్ అనేవి ప్లే అవుతున్నాయి. ఫస్ట్ ఏదైతే మన మెయిన్ ఆబ్జెక్ట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని పార్టికల్స్ని సెలెక్ట్ చేసుకొని పార్టికల్స్ ఇన్స్టాన్సర్. ఈ మెయిన్ ఆబ్జెక్ట్ లో పార్టికల్స్ అనేవి రిప్లేస్ అయింది. సో పార్టికల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ పార్టికల్స్ అనేవి క్రియేట్ అయింది. చూడండి, ఈ విధంగా డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మెయిన్ ఆబ్జెక్ట్ ని రొటేట్ చేసుకోవాలనుకోండి, ఏవైతే పార్టికల్స్ ఉన్నాయో ఆ పార్టికల్స్ కూడా రొటేట్ అవుతున్నాయి వాటితో పాటే. సో ఈ విధంగా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ స్కేలింగ్ చేసుకోవాలనుకోండి, చూడండి ఈ మెయిన్ ఆబ్జెక్ట్ ఎలా అయితే మూవ్ చేసుకుంటామో దానిలాగానే ఆ పార్టికల్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మూవ్ చేసుకోవాలనుకోండి, చూడండి దీనికి రిలేషన్ అనేది ఉండదు. బికాస్ ఈ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఈ వర్టెక్స్ కాంపోనెంట్ ని యాడ్ చేసుకొని టోటల్ ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు చూడండి మొత్తం పార్టికల్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు. అలాగే రొటేట్, స్కేల్ ఎలా కావాలంటే అలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇన్స్టాన్సర్ ని యూజ్ చేసుకొని సింగిల్ ఆబ్జెక్ట్ నుంచి డిఫరెంట్ పార్టికల్స్ ఎలా అయితే మూవ్మెంట్ ఉంటుందో ఆ విధంగా ఇన్స్టాన్సర్ కి అప్లై చేసుకోవచ్చు.